అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో రూపాయి ఖర్చు లేకుండా ఒక అందమైన బ్యూటిఫుల్ పల్స్ సెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటికైతే రూపాయి కూడా ఖర్చు లేదు అండ్ మంచి ఫేమస్. నేను ఇక్కడ కొన్ని రిఫరెన్స్ పిక్స్ యాడ్ చేస్తాను. అలాంటి చైన్ని ఇంట్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వాటికి కావాల్సిన ఏంటి అన్నీ కూడా చూద్దాం. రూపాయి కూడా ఖర్చు లేదన్నాను కదండి. ఇదేంటంటే మా బాబుకి ఫ్రెండ్షిప్ బ్యాండ్కి కట్టిన పూసలండి. ఫ్రెండ్షిప్ బ్యాండ్లో వచ్చాయి ఇవన్నీ. వీటితోటి మనం ఈరోజు పల్స్ జ్యువెల్ చేస్తున్నాం. ఇలా మల్టీ కలర్ది తీసుకున్నాం. అలా కాకుండా ఇలా చైన్లో ఇలా పెద్ద పెద్ద పల్స్ ఉంటాయి కదండి వైట్వి, దీంతో అయితే మంచి ఫేమస్ అయినాయి. కావాలంటే ఏదైనా పాత పూసల దండలో కూడా మీకు అవి వేసుకొని బోరు కొట్టుంటే వాటి ఇలాంటి బీడ్స్ తోటి కూడా చేసుకోవచ్చు. అండ్ ఇలా ఏమన్నా పాత పూసలైనా లేదంటే కొత్తగా కొనుక్కున్నా పర్లేదు, అలాంటి పూసలు ఏమైనా తీసుకోండి. నేనైతే ఇవి తీసుకున్నాను. అండ్ దాంతోపాటు వెనక నాట్ వేసుకోవడానికి తలిగించుకోవడానికి ఇలా పాతది ఏమైనా చైన్ ఉంటుంది కదా, ఆ చైన్ది ఇది ఒక చైన్ తీసుకోండి. అండ్ దాంతోపాటు ఇలా జెరీ థ్రెడ్ ఉంటుంది కదండి, నేను ఎప్పుడో శారీకి కుర్చీలు వేసినప్పుడు తెచ్చుకున్నాను. ఇది అయితే 20-30 రూపాయలు అవుతుందండి. ఇది ఎప్పుడైనా తెచ్చుకుంటే ఇంకా దానికి యూజ్ అవుతుంది. ఈ రోజు అయితే నేను ఖర్చు పెట్టలేదు కాబట్టి నేనేం రూపాయి ఖర్చు లేదంటున్నాను. సరే, ఒకలా ఖర్చు అయినా కూడా ఒక రూపాయి మందం ఇది ఉంటుంది అనుకుంటాడు. ఇప్పుడు వీటితోటి మంచిగా ఫేమస్ జ్యువెలరీని, పల్స్ జ్యువెలరీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందైతే ఈ సిల్క్ థ్రెడ్ ఉంది కదా, దీన్ని ఒక 10 లైన్స్ వరకు మీకు ఎంత లెంత్ ఉంటుందో కొలుచుకొని వేసేసుకోండి. నాకైతే ఇట్లా చూసుకుంటే ఇంతవరకు చాలు. దీంతో ఈ నెక్ లెంత్ని బట్టి ఇలా 10 లైన్స్ అయితే తీసుకున్నానండి. చూడండి, 10 లైన్స్ తీసుకున్నాను. మీకు ఇంకా కొంచెం లావుగా కావాలంటే కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇలా 10 లైన్స్ తీసేసుకున్నాను. ఇలా 10 లైన్స్ తీసుకున్న తర్వాత ఇలా పూసలు ఉంటాయి కదండి, ఈ పూసలనైనా ఎక్కించుకోవచ్చు. బట్ నేను ఇలాంటి పూసలు కాకుండా ఇలా కలర్ స్టోన్స్ తోటి ఇవి ఫ్రెండ్షిప్ బ్యాండ్లో వచ్చాయి కదా, వీటితో వేసుకుంటున్నాను. మీరు ఇలా నెక్కే కాకుండా ఇలా లాంగ్ లెంత్ చైన్ లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే నెక్ లాగా చేసుకుంటున్నాను. ఓన్లీ ఊరికే చూపించడానికి. మీకు కూడా కొన్ని ఐడియాస్ వస్తూ ఉంటాయి కదా, మీరు తయారు చేసుకోవచ్చు. లాంగ్ లాగా చేసుకోవచ్చు, లేదంటే ఇలా షార్ట్ లెంత్లో చేసుకోవచ్చు. ఇంకా ఇలా వైట్గా ఉండే ఈ వీటితో అయితే ఇంకా చూడడానికి లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా థ్రెడ్లోకి ఈ పూసను ఎక్కించేసుకోవాలి. చూడండి, ఇలా పూసల్ని ఒకదాని తర్వాత ఒకటి ఎక్కిచ్చేస్తున్నాను. ఇలా పూసల్ని ఇలా పెట్టేసుకొని ఇది కదలకుండా ఇలా ఎటంటే అటు వెళ్తూ ఉంటుంది కదా, అలా వెళ్ళకుండా ఇలా ఒక చిన్న ముడి వేసుకోవాలండి. ఉచ్చుముడి అంటారు కదా, ఆ ముడి వేసుకోవడమే. మనకి ఎంతెంత దూరంలో పెట్టుకోవాలి అనేది చూసుకొని మనం ముడి వేసుకోవడమే. ఇలా చూపిస్తే అర్థం అవుతుంది. చూడండి, ఇలా ఒక ముడి వేసుకోండి. ఇంకా పూస కదులుతుందంటే దాని మీద ఇంకో రెండో ముడి కూడా వేసుకోండి. కరెక్ట్గా మనం వేసుకున్న ముడి మీదే వచ్చేటట్టు వేసుకోండి. చూడండి, ఇప్పుడు ఒక నాట్ లాగా తయారైంది కదా. ఇప్పుడు ఈ పూస కూడా ఇటు వెళ్ళకుండా ఒక స్టోన్ లాగా అవుతుంది. అండ్ ఇది చూడడానికి కూడా ఒక చిన్న గోల్డ్ బీట్ లాగా అనిపిస్తూ ఉంది కదా, ఇట్లా ఇటు పక్క కూడా కదలకుండా వేసుకోవాలి. ఈ పూసకి ఇటువైపు కూడా వేసుకోవాలి. ఇలా పూసకి కదలకుండా దగ్గరికి వేసుకోవాలి. ఇట్లనే అన్ని పూసలు మీకు ఎంతెంత లెంత్లో కావాలో అన్నీ ఎక్కించుకోవాలి. ఒకసారి అన్నీ వేసిన తర్వాత చూపిస్తాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ముళ్ళు వేసుకుంటూ కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఈ విధంగా మీకు ఎన్ని పూసలు కావాలంటే అన్ని మ్యాచింగ్ వేసుకోవచ్చండి. ఎంత సెట్ ఎలా కావాలంటే అలా. అండ్ ఇంకా దీంతో పాటు ఇలా సిల్క్ థ్రెడ్స్ కలర్ దొరుకుతాయి కదా, అవి కూడా శారీకి మ్యాచింగ్ కానీ, లేదంటే ఇలాంటి పల్స్ కూడా, ఇలాంటి పూసలు కూడా శారీకి మ్యాచింగ్ కానీ తీసేసుకొని చక్కగా ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇలా రెడీ అయిపోయిన దానికి ఇవి ఉన్నాయి కదండి, ఈ వెనక థ్రెడ్ దీన్ని యాడ్ చేసుకోవడమే. చూడండి, ఇలా ముడి వచ్చింది కదా, ఈ ముడిలో మనం ఎన్ని దారాలు పెట్టామో అన్ని కరెక్ట్గా చూసుకొని ఇలా జాయిన్ చేసుకోవడమే. చూడండి, ఇలా చక్కగా వీటికి ఇన్సెట్ చేసేసాను. మంచిగా ఇలా ఒక దండలాగా తయారైపోయింది. చూడండి, చక్కగా దండలాగా రెడీ అయిపోయింది కదా. ఇంకా దీన్ని వేసుకొని చూస్తే ఎంత బాగుంటుందో. అండ్ ఇలా మీరు మ్యాచింగ్ కానీ ఏదైనా చేసుకోవచ్చండి, ఇంకా మీ ఐడియాస్ తోటి. ఇంకా ఇలా పూసలతోటి ఇదే విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ
ఫుల్ ఇక్కడ లాంగ్ లెంత్ లాగా వేసుకోవచ్చు, షార్ట్ లాగా చేసుకోవచ్చు. ఆ రిఫరెన్స్ పిక్ ఇక్కడ యాడ్ చేస్తాను ఎంత బాగుంటుందో. అండ్ బట్ ఇంత మంచి దండని ఎందుకు పాడు చేయడం అని చెప్పేసి ఇలా వేస్ట్గా ఉన్న పూసలతో చూపిస్తున్నాను. మీకు ఇది చూస్తే ఎన్ని చేసుకోవచ్చో ఒక ఐడియా కూడా వస్తుంది కదా. ఇది వేసుకొని చూపిస్తాను ఎలా ఉందో. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఒక నెక్ సెట్ లాగా ఎంత బాగా సూపర్గా ఉంది కదా. చూడడానికి ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది కదా. ఇలా మీరు ఇలా నెక్ లాగా నక్లీస్ లాగా ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా లాంగ్ లెంత్ లాగా డ్రెస్ మీదకి కాబట్టి ఇలా చౌకర్ లాగా పెట్టుకుంటే బాగుంటుందని ఇలా పల్స్ చేశాను. ఇంకా మీకు నచ్చిన కలర్స్ తోటి ఈ థ్రెడ్ని మార్చుకోవచ్చు. అండ్ ఈ పూసల్ని కూడా ఏ శారీ మీదకైనా ఎలా అయినా మార్చుకొని చేసుకోవచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో, చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి, చాలా బాగుంది కదా. చూడండి ₹1 ఖర్చు లేకుండా ఎంత మంచి బ్యూటిఫుల్ నెక్ పీస్ తయారైందో. ఇంకా ఇలా చేసుకుంటే మనకి ఎన్ని ఐడియాలో వస్తూ ఉంటాయి, వాటితోటి మన శారీకి మ్యాచింగ్ కానీ డ్రెస్సెస్కి మ్యాచింగ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. నాకైతే సూపర్గా నచ్చింది. ఇంకా ఇలాంటి మంచి మంచి టిప్స్ తోటి ఇలాంటి ట్రిక్స్ తోటి చాలా చేసేసుకుందాం. మీకు ఇవి చూస్తే ఎలా అనిపించింది, ఇంకా మీకు ఏమైనా ఐడియా వస్తే అవి కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు ఈ వీడియో. ఇంకా స్టెప్ వైజ్గా లేయర్ లాగా 4-5 లేయర్స్ కూడా వేసుకోవచ్చండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. బాయ్.